దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన యొక్క మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములు. ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాలము మన్నా అనేటువంటి డైలీ డివోషన్ని ప్రారంభించుకుందాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తులో స్వాగతం. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి మీ ఉచితమైన కృపలో భద్రపరిచి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినంలో తండ్రి, ఈ యొక్క ధ్యానంలో మీరు ఉండండి, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. దినదినైనా మమ్మల్ని మీరు బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ దినం కూడా నాయన మీ సన్నిధి మాతో ఉంచి ఆత్మీయంగా బలపరచమని, ప్రతి శోధన ప్రతి ఆటంకాల నుంచి మేము విజయం పొంది మీ సాక్షులుగా జీవించే కృపను దాయించమని, బిడ్డలందరితో మీ సన్నిధి నుంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచిదండి, మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం.
యేసుక్రీస్తునామములో మీ అందరికీ మరి ఒకసారి నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు. మరి ఈ దినాన దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి మనవులు, దేవుని సన్నిధిలో నేను ఏదైనా మరి స్త్రీల యొక్క ప్రాముఖ్యత, స్త్రీలు మరి జాగ్రత్తగా ఉండాలి. చాలా విషయాలలో అవిధేయతను మరి కలిగి జీవించడానికి ఈ లోకం ఆ విధంగా ప్రేరేపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలని మనం తెలుసుకున్నాం. చూడండి, మరి ఈ దినం స్త్రీల యొక్క ప్రార్థన కూడా ఎంత బలమైనదో మనం జ్ఞాపకం చేసుకుంటే, స్త్రీలు దేవుని సన్నిధిలో గోజాడి ఏడ్చి కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు గొప్ప జవాబు కలుగుతుంది. మన బైబిల్లో మరి ఆయా సమయాలను బట్టి, ఆయా అవసరాలను బట్టి, ఆయన అక్కర్లను బట్టి మనము చాలా ప్రార్థనలు మనం చేస్తుంటాం. దేవునికి మహిమ చెల్లిస్తూ కృతజ్ఞత ప్రార్థన చేస్తాం, స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేస్తాం, విజ్ఞాపనలు చేస్తాం, యాచనలు చేస్తాం. అంతేకాకుండా ఎడతెగక పట్టుదలతో దేవునికి మనం ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా ప్రాముఖ్యమైనది కన్నీటి ప్రార్థన. ఆయన మన కన్నీళ్ళని కూడా ఆయన కవలిలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన బుడ్డిలో వాటిని దాచి కవిలలో రాసుకుంటాడు. ఆయన తన అవసరతల కొరకు, అక్కర్ల కొరకు దేవునితో పోగొట్టుకున్న కనెక్టివిటీని, ఆ సంబంధాన్ని కలిగి ఉండటానికి ఏడ్చి ప్రార్థన చేశారు స్త్రీలు. అందుకోసమని మీ ఆధ్యాత్మిక జీవితానికి, మీ బ్రతుకు కోసం మీరు ఏడవండి అంటారు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు కలవరి శిలువలో మరి శిలువ వేయబడటానికి వెళుతూ, ఆ శిలువ యాత్రలో యెరూషలేము వీధుల్లో వెళుతున్నప్పుడు, ప్రియమైన బిడ్డలారా, అక్కడ అనేక మంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు, గగ్గోలు పెడుతున్నారు. అనేక విధాలుగా వారు బాధపడుతూ ఉంటే ప్రభు ఒక మాట అన్నారు, అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇది ఇంపార్టెంట్. నేను వచ్చింది మీకోసం, మీ పిల్లల కోసం. కాబట్టి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, కానీ నా కోసం ఏడవద్దు అంటుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం కోసం, మన బ్రతుకు కోసం, మన బిడ్డల బ్రతుకు కోసం ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడచటం అనేది ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన. బైబిల్లో మనం చూస్తే ప్రియమిత్రులారా, ఏడ్చి గొప్ప కార్యాలు చూసినటువంటి కొంతమంది స్త్రీలు మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండంలో 21వ అధ్యాయం 16వ వచనంలో బెయేర్షెబా అరణ్యములో ఏడ్చినది ఎవరమే? హాగరు. తన కుమారునికి నీళ్లు అయిపోయినాయి, నీళ్లు తిత్తిలో నీళ్లు అయిపోయినాయి. కుమారుడు ఏడుస్తున్నాడు. కుమారుడికి దూరంగా వెళ్ళి ఆమె కూడా ఏడుస్తుంది. చూసారా? ఆమె షీ లెఫ్ట్ అప్ హర్ వాయిస్ అండ్ వెప్ట్. ఆ కుమారుడి ఏడుపు వింటూ ఎదురుగా కూర్చొని, నా కుమారుడు అయ్యో భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు, నా కుమారుడు యొక్క చావు నేను చూడలేను. లెట్ మీ నాట్ లుక్ ఆన్ ద డెత్ ఆఫ్ ద చైల్డ్. లెట్ మీ నాట్ లుక్ ఆన్ ద డెత్ ఆఫ్ ద చైల్డ్. నా కుమారుడిని మరణం నేను చూడలేను అని ఆ బిడ్డకు దూరంగా ఎదురుగా కూర్చొని ఏడుస్తుంది. ఒక ప్రక్కన ఇష్మాయిల్ ఏడుస్తున్నాడు, చిన్న బిడ్డ. ఒక ప్రక్కన హాగరు ఏడుస్తుంది. ప్రభువు కన్నీళ్లకు కరిగిపోయే దేవుడు.
కన్నీళ్లకు కరిగిపోతాడు. ప్రియదేని బిడ్డలారా, మన అనుభవం మన చాలాసార్లు మన అనుభవాలు ఉంటాయి. మన కుటుంబాల అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, పరిస్థితుల్లో దిగజారిపోయినప్పుడు, శ్రమలలో, బాధల్లో, అస్వస్థతలో మనం ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే విజయం ఇచ్చినటువంటి సందర్భాలు అనేకమైనవి లేకపోలేదు మన జీవితాల్లో. దేవుడు కరిగిపోయాడు. చూసారా, అక్కడ ఆయన నీటి బుగ్గను ఏర్పాటు చేశాడు. అరణ్యములో నీళ్లను ఏర్పాటు చేశాడు దేవుడు. చూసారా, ఎంత గొప్ప కార్యం. ఆ మాటను మనం చూస్తే 17వ వచనంలో, అండ్ గాడ్ హియర్డ్ ద వాయిస్ ఆఫ్ ద బాయ్ అండ్ ద ఏంజల్ ఆఫ్ గాడ్ కాల్ టు హాగర్ ఫ్రమ్ హెవెన్ అండ్ సెడ్ టు హర్, వాట్ ట్రబుల్ యూ, వాట్ ట్రబుల్ యూ. ఆ చిన్నవాడు మరణి వినెను. గాడ్ హియర్డ్ అబౌట్ హిస్ చిల్డ్రన్స్ వెప్టింగ్, క్రయింగ్. దేవుడు చూస్తున్నాడు. గాడ్ హియర్డ్ ద వాయిస్ ఆఫ్ ద బాయ్ అండ్ సెండ్ ద ఏంజల్. దేవుని దూత ఆకాశం హాగరుని పిలిచి, హాగరు నీకేమొచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడు నా చోట. దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. గాడ్ హ్యాస్ హియర్డ్ ద వాయిస్ ఆఫ్ ద బాయ్ వేర్ హీ ఈజ్. వాడున్నటువంటి స్థలంలో నుంచి దేవుడు వింటున్నాడు. చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. చూసారు, కాబట్టి నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి చేత పట్టుకొని వానికి గొప్ప జన్మ చేసిందని ఆమెతో చెప్పాను. ఆమెతో నేను, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిపించినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి తిత్తులతో నింపి చిన్నవానికి త్రాగించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు, అరణ్యములో నీటి బుగ్గను ఏర్పాటు చేశాడు దేవుడు. చూసారా, నీ బిడ్డ ఏడుస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే నవ్వుతాము. ఎదుటివారి బిడ్డలు కష్టపడుతుంటే మనం సంతోషిస్తాము. ఎదుటి వాళ్ళకి ఏదో అయిపోతూ ఉంటే వారి బాధలు చూసి, వారి కష్టాలు చూసి హెబ్రీ పత్రికలు అంటాడు, మీరు కరిగిపోవాలి. వారి బాధల్లో మీరు బాధలు పంచుకోవాలి, వారి కష్టాలలో మీరు కష్టాలు పంచుకోకపోతే మీరు అనుభవిస్తారంటాడు. ఇక్కడ మనుషులైతే ఏడ్చేవారి కళ్ళల్లో ఏళ్లు పెట్టి చూస్తారు. దేవుడైతే అలా చూడండి. ఆ బిడ్డ ఏడుపును చూశాడు, తల్లి ఏడుపును చూశాడు. అరణ్యంలో నీటి బొగ్గును ఏర్పాటు చేసిన దేవుడు ఆయన. కాబట్టి నీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాలేదు. హాగరు కన్నీటి ప్రార్థన వ్యర్థం కాలేదు. ప్రియ దేని బిడ్డలారా, మరి ఒక స్త్రీని మనం చూస్తే రాహేలు, ఇర్మియా గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంటుంది ఆమె గురించి. 31వ అధ్యాయంలో జెర్మియా 31:15 బైబిల్ టిఫిన్లు చేస్తూ చూస్తున్నారా? లేదని బిడ్డలారా, టిఫిన్లు టీలు తాగుతూ చూస్తున్నారా? బైబిల్ ఓపెన్ చేస్తున్నారు? దయచేసి బైబిల్ ఓపెన్ చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో జెర్మియా 31:15 యెహోవా ఇలాగు సెలవిచ్చినాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోధ ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వానిని ఓదార్పు నందకపోయాను. ఆమె ఓదార్పును పొందలేకపోయినదంట. ఎవరు కూడా ఆమెను ఓదార్చలేకపోయారు. పిల్లలు లేరని ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉందంట. చూసారా, ఎంత బాధ, ఎంత బాధ. పిల్లలు లేక, లేయాకి పిల్లలు ఉన్నారు కానీ రాహేలుకి పిల్లలు లేరు. రాహేలు గొడ్రాలుగా ఉంది. చూసారా, ఎటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆమె గర్భము వలన దేవుడు ఆమెని గర్భమును మూసివేశాడు. ఆమె ఎప్పుడైతే దేవునికి కన్నీళ్లు ప్రార్థన చేసి, దేవుని యొద్ద యాచనలు చేసి దేవునికి మొరపెట్టిందో ఆమె గర్భం తెరవబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కన్నీళ్లు ప్రార్థన ఎందుకంటే నీలో ఉన్న అహము, మనలో ఉన్నటువంటి గర్వము, మనలో ఉన్నటువంటి
దేవునికి ఆయాస్కరమైనటువంటి ఏవైనా కానీ అంధకారములో మనం జీవిస్తున్నాం, ఆత్మీయ అంధత్వములో మనం ఉన్నాం. ఆ కళ్ళు తెరిపించాడు అక్కడ హాగరికి, ఇక్కడ రాహేలుకి కూడా కళ్ళు తెరిపించాడు దేవుడు. కాబట్టి ఆమె ప్రార్థన విన్నాడు. ఆమె ఎప్పుడైతే తగ్గించుకుందో ఆమెకి దేవుడు పిల్లలను ఇచ్చాడు. 3వ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు గ్రంథములో 1వ అధ్యాయము 14వ వచనములో నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. నయోమికి 2 కోళ్ళు ఉన్నారు, రూతు, ఓర్పా. ఇది జ్ఞాపకం చేసుకోండి, 2 కోడళ్ళు కూడా మరి అత్తకు అనుకూలంగా జీవిస్తూ ఉన్నారు. కొంతకాలానికి తన కుమారులు చనిపోయారు. కోడళ్లను ఆమె కుమార్తెల వల్ల చూసుకుంది. ప్రియదినపిల్లారా, ఎంత గొప్ప అత్తగారంటే వీ హ్యావ్ అప్రిషియేటింగ్. మనం అందరం కూడా ఆమెను అభినందించాలి. అంతేకాకుండా ఇప్పటి అత్తలు అలా నేర్చుకోవాలి. కూతురు లాగా కోడల్ని చూసుకోవాలి, కోడల్ని కూతురుగా చూసుకోవాలి. ఇక్కడ ఆమె అంటుంది, ఆమె ప్రతిసారి ఆమె ఏం మాట్లాడుతుందంటే 11వ వచనంలో కూడా చూస్తే, ఫస్ట్ రూత్ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, నయోమి, నా కుమార్తెలారా మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుగా ఇక నాకు కుమారులు నా గర్భమున ముందురా. కుమార్తెలారా అంటుంది, నా కుమార్తెలారా అంది. చూసారా, మై డాటర్స్. కోడళ్ళని కుమార్తెలుగా పిలిచేటువంటి అత్త రూత్ గారు పిలిచి అంటుంది, మీరు వెళ్ళండి, ఇంకా నాకు ఈ వయసులో పిల్లలు పుట్టరు, వాళ్ళని మీకు ఇవ్వలేను. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు వెళ్ళి వివాహాలు చేసుకోండి అని తన కోడండ్రకు ఆమె చెప్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఈ యొక్క అత్తగారు తమ కోడండ్రను కూతురులాగా చూస్తూ ఎంత చక్కగా వారిని నడిపిస్తుందో ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నేను తిరిగి మరలా బెత్లెహేముకు వెళ్తున్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ మోయాబు దేశం నుంచి నేను వెళ్ళిపోతున్నా, మీ దేశంలోకి వచ్చాను, ఇక్కడ మిమ్మలను నా కుమార్తె కోడళ్ళుగా చేసుకున్నాను. అయితే కుమార్తెలుగానే చూస్తుంది ఆమె. నేను తిరిగి వెళ్తున్నాను, మీరు ఇక్కడే ఉండండి అంటే, చూడండి అక్కడ ఒక ఆమెమో 2 అత్తగారి దగ్గర ఏడ్చారండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చూసారు, ఒక ఆమెమో ముద్దు పెట్టుకుంది, ఇద్దరు ఏడ్చారు. ఒక ఆమెమో ముద్దు పెట్టుకుంది, ఒక ఆమె హత్తుకుంది. ముద్దు పెట్టుకున్న ఆమె వెళ్ళిపోయింది, హత్తుకున్న ఆమె నిలబడింది. ప్రతి జ్ఞాపకం చేసుకోండి, ఏడ్చారు కానీ ఒకళ్ళు శారీరకంగా ఏడ్చారు, ఒకళ్ళేమో ఆత్మీయంగా ఏడ్చారు. శారీరంగా ఏదో ఆర్టిఫిషియల్గా భౌతికంగా ఏడ్చినటువంటి ఓర్ప వెళ్ళిపోయింది. ఆత్మీయంగా నిజమైనటువంటి ఏడుపు, హృదయంలోంచి ఏడుపుని ఏడ్చినటువంటి రూతు, అత్త నువ్వెక్కడుంటేనే అక్కడుంటా, నువ్వెక్కడ చేస్తే అక్కడ, నీ జనమే నా జనం అని, నీ ప్రజలే నా ప్రజలు అని, చావు తప్ప మనల్ని ఎవరు కూడా వేరు చేయకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకొని హృదయపూర్వకమైనటువంటి దుఃఖము కలిగినటువంటి రూతు అత్తను జాగ్రత్తగా చూసుకుంది, అత్తను కనిపెట్టుకున్నది. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, ఆమెకు గొప్ప జీవితం ఇచ్చాడు. ఇంకా ఓర్పా గురించి మరలా రాయబడలేదు, కానీ రూతు గురించి, తన జీవితాన్ని గురించి గొప్ప జీవితాన్ని రాయబడింది. ఇది జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ కన్నీళ్ళ ప్రార్థనలో ఆత్మీయంగా నిజంగా ఏడవాలి. కొంతమంది మాటకు ముందే వచ్చేస్తాయి కన్నీళ్ళు. ఆ కన్నీళ్లు వేషధారణ కన్నీళ్ళు, అవి నిజమైన కన్నీళ్లు కాదు, ఎదుటివారిని పాలిష్ చేసేటువంటి కన్నీళ్లు. అవి దేవుడికి ఇష్టం లేదు. ఓర్ప అదే చేసింది.
అన్నట్టుగా ప్రేమ లేదు వర్పాలో. నిజమైన ప్రేమ, ఆత్మీయ బంధం, ఆత్మీయమైనటువంటి వేదన కలిగినటువంటి రూతు అత్తతో నిలబడింది హత్తుకొని. కాబట్టి ఈ ప్రార్థన, ఈ కన్నీటితో, ఈ కన్నీళ్లు ఆమె ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాయి. 4వ స్త్రీని మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, హన్నా, పెనిన్నాకు పిల్లలున్నారు, హన్నాకు పిల్లలు లేరు. ఈమె చూడండి, ఏటేటా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆమెకు కోపము కలుగుతూ ఉందంట. ఎందుకంటే హన్నాకు పిల్లలు లేరు. రెండవది పెనిన్నా, చిన్నదానికి పిల్లలు ఉన్నారు, పెద్దదానికి పెళ్ళిళ్ళు లేరు. అక్కడేం లేయకున్నారు, రాహేలుకి లేరు. ఇక్కడ చూడండి ప్రియదేవులారా, ఈమె బాధ కలుగుతా ఉంది. ఆమెకి దేవుడు ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె ఎల్లప్పుడూ విసిగిపోతూ కోపంతో జీవిస్తూ ఉంది. చాలా బాధతో ఉంది, ఆమె చాలా కష్టంతో ఉంది. ఏటేటా ఎల్కానా తన 20 భార్యలను తీసుకొని మందిరానికి వెళ్తున్నాడు. ఈమెకి బాధ కలుగుతుంది. అందుకని ఈసారి వెళ్ళేటప్పుడు ఆమె భోజనం చేయలేదంట, ఏడుస్తుంది. ఆమె అడుగుతున్నాడు ఆయన ఎల్కానా. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, 1 సమూయేలు 1:8లో ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భోజనం చేయట్లేదు? నీకు 10 మంది కుమారుల కంటే నేను విలువైన వాడిని కాదా? శ్రేష్టమైన వాడిని కాదా? విశేషమైన వాడిని కాదా? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన ఓదారుస్తూ వచ్చాడు. ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకోండి. ఆయన మందిరంలోకి వెళ్ళి, ఆమె షిలోహు మందిరంలోకి వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేసి, ప్రార్థన చేసుకొని, విజ్ఞాపన చేసి, ప్రియమిత్రులారా, చక్కని బిడ్డను దేవునికి ప్రతిష్ఠ చేసుకుంది. నాకు బిడ్డ ఇస్తే నీకే ఇస్తానని దేవుడు ఆమెకు బిడ్డను ఇచ్చాడు. ఆమె కన్నీళ్లు చూసిన దేవుడు కనికరించాడు. రూతు కన్నీళ్లను చూసిన దేవుడు ఆమెకు భవిష్యత్తునిచ్చాడు. హాగర్ కన్నీళ్లు చూసిన దేవుడు తన బిడ్డను తనకు ఆదరించాడు. రాహేలు కన్నీళ్లు చూసిన దేవుడు ఆమెను సంతానాన్ని కలుగు చేశాడు. 5వది మనం జ్ఞాపకం చేస్తే, అపోస్తల కార్యములో మరి ఒకళ్ళు ఏడ్చిన వాళ్ళని మన బైబిల్లో చూస్తే స్త్రీల్లో, ఎందుకంటే స్త్రీల యొక్క కన్నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి. స్త్రీలు ఉత్తి పుణ్యానికి, అంటే అనవసరమైన వాటికి, కారణం లేని వాటికి, ఉపయోగం లేని వాటికి ఏడుస్తారు. ఉపయోగం కలిగిన వాటికి ఏడిస్తే ప్రయోజనం. అందుకని మా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని యేసు ప్రభు చెప్పిన మాట. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనంలో కూడా ఒక దోర్కా అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆమె చనిపోయినప్పుడు అనేక మంది వచ్చి ఏడుస్తున్నారు. 9th chapter 39th verse. అపోస్తల కార్యములు యాక్ట్స్ chapter 9 verse 39. మనం ఇక్కడ చూస్తే యుప్పేలో తబితాను ఒక శిష్యురాలు, నేను ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. 36వ వచనంలో ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇక్కడ వాక్యంలో. ఇప్పేలు తబితాను ఒక శిష్యురాలు, నేను ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. ఈమె చనిపోయినది. ఈమె చనిపోతే అక్కడ అనేక మంది వచ్చి ఏడుస్తున్నారు. 39వ వచనంలో, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరారు. మేడగదులు అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమ్మతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు గారికి కబురు పంపించారు. పేతురు గారికి కబురు పంపించారు.
ఈ దోర్కా చనిపోయింది. ఆయన వచ్చారు, ఆ మేడగదిలోకి తీసుకెళ్లి చూపిస్తూ ఒక మాట చెప్తున్నారు, అయ్యా ఈమె మాకు కుట్టిన వస్త్రాలు చూడండి, కుట్టిన అంగీలు చూడండి అని ఆయన ఎదుట చూపిస్తున్నారు. ఏంటి ఈమె చేసినటువంటిది? టైలరింగే కాదు కానీ ఆ 36వ వచనములో ఆమె సత్క్రియలను ధర్మకార్యమును బహుగా చేసి ఉండెను. చూసారా? షీ వాజ్ ఫుల్ ఆఫ్ గుడ్ వర్క్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీస్. ధర్మకార్యాలు చేసింది, సత్క్రియలు చేసింది, గుడ్ వర్క్ చేసింది, మంచి కార్యాలు, సత్క్రియలు కలిగి ఉంది, మంచి పనులు చేసే ఆమెగా ఉంది. రెండవది ధర్మకార్యాలు, కాబట్టి యాక్ట్స్ ఆఫ్ చారిటీస్. ఇటువంటి ఆమె చనిపోతే విధవరాళ్ళందరూ చేరి ఏడుస్తున్నారు. ఈరోజు ఎవరైనా చనిపోతే ఏడ్చేవాళ్ళు తక్కువ. అందుకనే చెన్నై పట్టణంలో ఏడ్చేవాళ్ళు లేక ఇంట్లో వాళ్ళు ఏడకపోతుంటే డబ్బులు ఇచ్చి ఏడిపిస్తారంట, కిరాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏడుస్తారంట. నేను ఒకసారి చెప్పాను సంఘంలో, నేను కళ్ళారా చూశాను ఒక సంఘటన. ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కానీ ఒక 4-5-10 మంది కూర్చొని చుట్టూతా ఏడుస్తున్నారు, పాటలు పాడుతున్నారు, డక్కిలు కొడుతున్నారు చెన్నైలో. ఆ ఇంటి వాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే ఈ రాత్రి అంతా వాళ్ళు కిరాయికి వచ్చారు, తెల్లవారి వరకు ఒకళ్ళు ఏడ్చేవాళ్ళు ఏడుతుంటారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటారు. ఆ డక్కి వాళ్ళందరూ లోపల ఇంట్లో వాళ్ళు నిద్రపోతుంటారంట. శవానికి కాపలా కాస్తూ వాళ్ళు తెల్లవారులు ఏడుస్తూ, నిజమైన ఏడుపు కాదు, ఏడుస్తున్నట్టుగా పాటలు పాడుతూ, ఏడుస్తున్నట్టుగా కేకలు పెడుతూ తెల్లవారులు శవాన్ని కాపాడతారు, శవానికి కాపలా ఉంటారంట. ఈ విధంగా చూడండి ప్రియమిత్రులారా, కోసం విధవరాలందరూ చేడ్చారు. ఆమె చేసిన మంచి కార్యాలు, ఆమె చేసిన ధర్మ కార్యాలు, బట్టలు, మా కుట్టిన అంగీలు కూడా చూడండి అని వాటిని చూపించి ఆమె కొరకు ప్రార్థన చేయించారు, ఆమెను బ్రతికించుకున్నారు. చూసారా? ఆ దోర్కా బ్రతికింది. ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకోండి. కన్నీటి ప్రార్థన విధవరాళ్ళందరూ చేసి పేతురును కరిగించేసేశారు, దేవుని మనసును కరిగించేసేశారు. కాబట్టి స్త్రీలు ప్రార్థన చేస్తే కన్నీటితో దేవుడు ఎలాంటి కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన వ్యక్తిగత కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘాల కొరకు, మన సహోదరుల కొరకు, అందరి కొరకు కూడా మరి కన్నీటి ప్రార్థన చేయాలని ప్రేమ కొరకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి సహోదరి ప్రాముఖ్యంగా కన్నీటితో ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థనకు ఇంకా ఎదురు లేదు, ప్రభు కరిగిపోతారు ప్రియమిత్రులారా. అటువంటి ప్రార్థనతో ఈ విపత్తుల నుంచి, శోధనల నుంచి, ఆటంకాల నుంచి మనం తప్పించబడాలని, అటువంటి ప్రార్థన స్త్రీలు తప్పక చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. సర్వాధికారి, మీకు వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, కన్నీటి ప్రార్థనలు చేసినటువంటి స్త్రీలను కొంతమందిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, వారి అవసరతలో అక్కర్లో నాయన వాళ్ళు కన్నీళ్లు విడిచినప్పుడు మీరు కరిగిపోయి నాయన వారికి కావలసిన అవసరతలను అక్కర్లను తీర్చారు ప్రభువా. ఇదిగో తండ్రి, మరి మా స్త్రీలు, మా సహోదరులు కూడా కన్నీటి ప్రార్థన చేసి వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా నడిపించుకోవడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, అభిషేకాన్ని బిడ్డలకు దయచేసి బిడ్డలందరినీ మీరు ప్రోత్సహించి బలపరిచినైనా కన్నీళ్లతోనే హృదయపూర్వకంగా కన్నీళ్లు కార్చేవారికి ఉండేటువంటి కృపను మీరు దయచేసి బిడ్డలందరికీ కావాల్సిన ఈవులు మీరు దాయిచ్చామని, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచిని, అగ్ని ప్రాకారాలుంచిన ఆయన మీ ఆత్మతో నింపమని, ఇక బిడ్డలు గృహాలనే చిన్న మందిరాల్లో ఉండి మీ వాక్యాన్ని వింటున్నారు, మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కరోనా విపత్తు నుంచి ప్రతి బిడ్డను తప్పించి మీ సాక్షులుగా వాడుకోమని ప్రపంచాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి బిడ్డనైనా మీ వైపు చూసి ఈ విపత్తులలో కన్నీటితో మరిపెట్టి విడుదల పొందే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయమని, ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని, దినమునైనా జన్మదినాలు, వివాహ దినాలు, ఏ ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిగించుకుంటున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఈ దినాస్తులతో మమ్మల్ని అందరూ బలపరచమని, ఉదయకాలం నుంచి దినమంతా కూడా బిడ్డలకు మీ కాపుదల
మీరు ఎత్తి పట్టుకోమని యేసు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని కాపుదల, భద్రత, నడిపింపు, సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడే ఉండను గాక, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ప్రతిదినం ఎక్కువ సమయం ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. గొప్ప విజయాలు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. సేవకుని కొరకు, సేవకుని కుటుంబం కొరకు, సేవకుని సేవ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. లాక్డౌన్ తర్వాత ప్రభు ఏ విధమైనటువంటి పరిచర్యకు సిద్ధపరుస్తారో ప్రభుని మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికి మనం చేస్తూ, మీ అవసరతలు అక్కలు తెలియచేయాలని వేడుకుంటూ మాటలు ముగిస్తున్నాను. వందనాలు.